చిత్తూరు మేయర్ అనురాధ దంపతుల హత్య పథకం ప్రకారమే జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందులో పోలీసుల వైఫల్యం లేదని వ్యాఖ్యానించారు. హత్య రాజకీయాలను ఉపేక్షించబోమన్న ముఖ్యమంత్రి రౌడీ మూకలు పేటరాకుండా చర్యలు చేపట్టామన్నారు. అనురాధ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం అండగా ఉంటుందని అన్నారు. అంతకుముందు మేయర్ దంపతులకు నివాళులర్పించారు. హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరీ క్రూరంగా ఘోరంగా చంపేయడం జరిగింది. చాలా బాధేస్తుంది. కిందన కూడా కొంతమంది తలుపులు వెన్నేస్తే ఆ పక్క దూకి మొత్తం ఇద్దరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యారు. ఒకరైతే దారిలో ఉంటే పట్టుకున్నారు. ఇంకొక ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. చాలా బాధేస్తుంది ఈ సంఘటన చూసిన తర్వాత. అది కూడా కొంతమంది సైకోస్ ఈ విధంగా ప్రవర్తిస్తే ఏ విధంగా ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారనేది ఇది ఒక ఉదాహరణ. నాగరిక ప్రపంచంలో ఇలాంటి జరుగుతున్నట్టు చాలా బాధేస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎవరైనా సరే దీంట్లో వాళ్ళకు కఠిన శిక్ష పడాల్సిందే. అదే మరిగా ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి. ఇది కూడా మనం ఒక యామరపాటుతో ఉంటే ఏ విధంగా దెబ్బతీస్తారనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం. పదండి కింద కూర్చొని లోపలికి వచ్చాను సార్. ఫస్ట్ ఆమె షూట్ చేసాను కాబట్టి గద్దెతో నరికినారు సార్. ఈ ఇట్లా పరిగించారు లెఫ్ట్ సైడ్ ఈ వేలు నుంచి పరిగించారు సార్. ఈ కట్టుకుని పడిపోయారు ఫైనల్ గా. అంటే ఈ కుట్టాట ఒకసారి ఒక చైర్ మాత్రం అతను వేసాడు. అంటే వాళ్ళు వేసేసి ఇక్కడి నుంచి వాళ్ళంతా వచ్చారు. బట్ డోర్ ఓపెన్ చేయడానికి వాళ్ళు ఏం చేశారు.